టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు తరపున టీడీపీ నేత వంగవీటి రాధ ప్రచారం చేశారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తిని వదులుకోకూడదని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని అన్నారు వంగవీటి రాధ. వర్ధిల్లాలి తెలుగుదేశం. జిందాబాద్ చంద్రబాబు నాయుడు. వర్ధిల్లాలి జనార్దన్ నాయకత్వం. వర్ధిల్లాలి జనార్దన్ నాయకత్వం. కింద ఉండి 2600 కోట్లతో అభివృద్ధి చేశారు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ ఉత్సాహం 11వ తారీఖును కూడా చూపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. విభజించి పాడుతామని చెప్పని కొంతమంది చూస్తున్నారు. ఈ పరిస్థితి జరగనివ్వకుండా 11వ తారీఖున మన శాసనసభ్యుల కింద మళ్ళీ దామచర్ల జనార్దన్ గారిని పార్లమెంట్ సభ్యుల కింద సిద్ధా గారిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పిన కోరుకుంటాను. నేను గత పశ్చిమ ప్రాంతంలో తిరుగుతా ఉన్నాం. ఈ సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మహిళలు మహాప్రపంచం. అదేవిధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు ఒంగోలు పార్లమెంట్ 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులుగా తప్పకుండా వారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. వారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. 5 సంవత్సరాల నుంచి 100 కోట్లు తీసుకొచ్చి ఈ రోజు ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా రోడ్లు కానీ ఒక పార్క్ అని కాదు. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ నుంచి నేను కూడా దగ్గర 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఒంగోలు అభివృద్ధికి బాగా సహకరించాను. ఈ రోజు అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి దామచర్ల జనార్దన్. అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా రేపు ఎన్నికల్లో గెలిపిస్తారా లేదా? మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.